రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు.
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన భాస్కరరావు గారి కుమార్తె స్వప్నని. Respected teachers, family and my dear friends, a very good morning to all. Today we all have gathered to celebrate the retirement of my father along with his spouse. First of all, I would like to thank each one of you personally for gracing the occasion even during this scorching summer. As a daughter, I am extremely honored and proud to be his to have Bhaskar Rao Garu as my father, and I'm pretty sure that every one of you here feels the same. Throughout his career, my father has put a lot of dedication and hard work and has achieved long milestones and stood as a huge inspiration to every one of us. Dad, we are so happy to see you stepping into a new chapter of this life. You now have enough time to fulfill all your passion and interests which you have left behind because of us. And thank you so much for doing everything for us. And congratulations for leading a successful career, Dad. I wish you have a happy and healthy retirement life. Thank you so much. Now I hand over the responsibility to our dearest uncle, Sri Nageshwar Rao Garu, to carry over the rest of the function. భాస్కరరావు గారి రిటైర్మెంట్ సందర్భంగా విచ్చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ ఎస్ నాగేశ్వరరావు ఎంఈఓ రిటైర్డ్ ప్రతిపాడు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్ ఓరియంటల్ హై స్కూల్ కాకినాడ వారిని అదే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా వారికి నమస్కారం తెలియజేస్తూ, అలాగే సన్మాన గ్రహీత శ్రీ భాస్కరరావు గారిని కూడా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుచున్నాం. ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా నమస్కారం. మరి నేటి సన్మాన కార్యక్రమానికి సన్మానితులు భాస్కర్ గారు శ్రీమతికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి మంచి భాస్కర్ గారి గురించి విషయాలు నేను చెప్పిన తర్వాత కార్యక్రమం వక్తల సందేశం ఇద్దాం. అధ్యక్షుడిగా కొంచెం జోడించి ఇంకా మెరుగులు నేర్పడానికి ఉపయోగపడింది. తర్వాత మధ్య మధ్యలో కలవడం తప్ప మిగిలిన సందర్భాల్లో అప్పుడప్పుడు కలవడం తప్ప ఇంకా ఎక్కువగా కలిసి పనిచేయడం జరగలేదు. తర్వాత మళ్ళీ రిటైర్మెంటు సందర్భంగా ఆయన పెన్షన్ ప్రపోజల్ కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ సర్వీస్ వివరాలన్నీ చూస్తే ఇంకా మంచి అన్ని కేటర్లోని మంచి గుర్తింపు పొందారు. అయితే ఏమవుతుందంటే స్టేట్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ అనేవి మామూలుగా గుర్తించి కాకుండా అప్లికేషన్ పెట్టుకుని రికమెండ్ చేస్తేనే కానీ రాని పరిస్థితులు. అంచేత యాక్చువల్గా అయితే ఆయన స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ అవార్డు తీసుకున్న అర్హత కలిగిన ఉపాధ్యాయుడు. సందర్భంగా ఆయన అభినందిస్తూ ఇక 2 రోజులు సర్వీస్ ఉంది 30వ తారీఖు వరకుని. ఈ సర్వీస్ రిటైర్ అయిన తర్వాత శాశ్వతం అంతా కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మరి
మరి సత్యనారాయణ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఈ యాక్టివిటీస్ ఇవన్నీ భాస్కర్ గారు ప్రతి క్లాస్కి, ప్రతి లెసన్కి, ప్రతి పీరియడ్కి ఈ యాక్టివిటీస్ తయారు చేసేవారు. నా దగ్గర ఉన్నని చెప్పుని విరవాళ్ళలో నేను చూసిన కాడు. ఆయన మరి మంచి సత్యనారాయణ గారికి నచ్చడం అంటే సాధారణంగా ఎవరో నచ్చరు. మా సత్యనారాయణ గారికి ఉపాధ్యాయులు మంచి అనేది ఆయనకి బాగా ఎవరికైనా నచ్చరు. మరి భాస్కర్ గారి గురించి చాలా మంచి విషయాలు చెప్పినందుకు వారికి అభినందనలు. మరి అదో సత్యనారాయణ గారు వాడు చిన్న పొరపాటు చేసి శాశ్వత జీవితం కాదు, అసలైన జీవితం ఇదేనండి బాబు. ఇప్పుడు దాకా బాధలు, ట్రబుల్స్, ఉద్యోగుల ఒత్తిడి, ఇప్పుడు హ్యాపీగా ఉండే వయసు మాది. నేను రిటైర్డ్ అయ్యి అప్పుడే 6 సంవత్సరాలు సుమారు అయింది. మాది మంచి హ్యాపీగా ఉంది ఈ వయసు. అసలైన జీవితం ఇదే. దేవుడు ఆరోగ్యం ఇస్తే అసలైన ఎంజాయ్మెంట్ అనేది ఈ వయసులోనే. ఇప్పుడు దాకా బాధలే, సమస్యలే, ట్రబుల్, చదువుకునేని చెప్పి బాధలు, మార్కులు బాగా రావాలా, సీట్ రావాలా, ఉద్యోగం రావాలా. అందువల్ల శాశ్వత జీవితం అనొద్దు బాబు, బహుశా నేను ఉన్నాను చెప్పి ఇక్కడ ఇదే అసలైన మజా ఉండే జీవితం ఇదే. అందువల్ల హ్యాపీగా ఉండాలా. శాశ్వత జీవితం అనుకోవద్దండి. భాస్కర్ గారు నన్ను తీసుకోండి, చాలా అసలైన జీవితం ఇప్పుడే బాగుంది. ఏడు సత్యనారాయణ గారు పొరపాట. మరి నెక్స్ట్ నా మిత్రుడు, నా క్లాస్మేటు రమేష్ కుమార్ని మాట్లాడవలసిందిగా, కుమార్పురం రిటైర్డ్ గెజిట్ ఇచ్చామండి. ఆయన మీ ఇద్దరం ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. వారిని భాస్కర్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలు నాగేశ్వరరావు గారు, మరి మా గురుగారు పాటినేని సత్యనారాయణ గారు, ప్రదీప్ గారు, చామంతరాజు గారు, బాబురావు గారు, మరి మురళి, సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా, ముఖ్యంగా నా మిత్రుడు భాస్కర్ రావు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భాస్కర్ గారి గురించి అంటే భాస్కర్ రావు గారు అక్కర్లేదు నాకైతే. ఏదైనా ఉద్యోగం రాకముందు నుంచి కూడా నాకు అతను తెలుసు, పరిచయమే మాకు. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ అతను కుమారపురంలో జాయిన్ అయ్యారు ఆయన 1983లో. అప్పుడు నేను అక్కడ స్కూల్ అసిస్టెంట్గా సెకండరీ గార్డ్గానే చేస్తున్నాను. సుబ్బారావు మాస్టర్ హెచ్ఎంగా ఉండేవారు అప్పట్లో. తర్వాత భాస్కర్రావు వచ్చి జాయిన్ అయ్యాడు. అప్పటిదాకా భాస్కర్రావు చాలా అద్భుతమైనటువంటి బోధనా పట్టిన కలిగినటువంటి వాడు. అతను లెక్కలు అవి చెప్పేవాడు. నేను లెక్కలు మ్యాథ్సే చాలా బాగా చెప్పేవాడు. చూసేవాడు, నేను చూసి కొన్ని విషయాలు ఇతను చాలా డీప్గా చెప్తున్నాడు అనేటువంటి విషయం తెలుసుకొని అతని లాగా ఇంకా బాగా చెప్పగలగాలని అనుకునేవాడిని నేను. ఆ తర్వాత అతను రైటింగ్ కూడా, హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. అక్కడి నుంచి అతనికి మొత్తం అడ్మినిస్ట్రేషన్ రిజిస్టర్ ఏంటి, స్పెషల్ ఫీ ఫండ్స్, అకౌంట్స్ ఏంటి, అన్నీ కూడా ఇంకా అతని చేతే చేయించడం జరిగింది. అంటే అతను సవ్యసాచి, అన్ని రకాలు కూడా అతను చేయగలిగేటువంటి సమర్థమైనటువంటి వ్యక్తి అనమాట. ఆ తర్వాత ఇద్దరం కలిసి అక్కడ చాలా కాలం, ఇంచుమించిన 4 years పనిచేస్తాం కలిసి. ఆ తర్వాత మరి అతను ఎస్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక పాశీలటువంటి మరి సీనియర్ ఎంఈఓగా జిల్లాలో పనిచేసి మనందరికి కూడా దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఉపాధ్యాయుడిగా మనం పనిచేసేటప్పుడు ఏ రకంగా పనిచేయాలి అనేటువంటి విషయాన్ని మరి నాకులాంటి వాళ్ళకి ఎంతోమందికి ఒక బాటను చూపించినటువంటి రిటైర్డ్ ఎంఈఓ గారు పాటినేని సత్యనారాయణ గారికి, రమేష్ కుమార్ గారికి, చందు బాబురావు గారికి, గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం గారికి, మరి ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందులా మాట్లాడుతానంటే కారణం, ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పారు పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులని. ఈ స్థాయి రావడానికి నాకు ఈ సంఘాన్ని పరిచయం చేసినటువంటి మిత్రులు చామంతి నాగేశ్వర గారికి, మరి ముఖ్యంగా ఈరోజు ఆత్మీయ పదవీ విరమణ సభ భాస్కర్ రావు గారి పదవీ విరమణ సభకి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు,
వారి బంధుమిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మరి నాకంటే ముందు మాట్లాడినటువంటి ఎంఈఓ గారు, రమేష్ కుమార్ గారు, ఎస్ నాగేశ్వర గారు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. మరి భాస్కర్ రావు గారి గురించి చెప్పాలంటే, నేను మొట్టమొదటిగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టేటప్పుడు పిఠాపురం మండలం పీదొంతమూరులో 1998 సంవత్సరంలో ఒక ఎస్జిటిగా చేరడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా భాస్కర్ రావు గారితో అదే రిలేషన్ కొనసాగుతూ ఉంది. మరి భాస్కర్ రావు గారి గురించి చెప్పాలంటే, ఒక చక్కని పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలంటే భాస్కర్ రావు గారిని చూసి నేర్చుకోవాలి. ఈరోజైతే మన ఉపాధ్యాయులు అనేక మందికి రకరకాల మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వచ్చింది. అంటే బైక్స్ అవ్వచ్చు, కార్లు అవ్వచ్చు, రకరకాలుగా మనం పాఠశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఆ రోజుల్లో అటువంటి అవకాశం లేనటువంటి రోజుల్లో కూడా భాస్కర్ రావు గారు మరి సైకిల్పై ప్రయాణం చేసి పాఠశాలకి సరైనటువంటి మార్గం లేనప్పుడే కూడా సమయం మన పదవి విరమణ చేయబోతున్న భాస్కర్ దంపతులకి, అదేవిధంగా వేదిక పైన ఉన్న మా గురుతుల్యులు పాటినేని సత్యనారాయణ గారికి, రమేష్ గారికి, ప్రదీప్ గారికి, నాగేశ్వరరావు గారికి, చామంతి నాగేశ్వరరావు గారికి, బాబురావు గారికి అందరికీ నమస్కారాలు. మేము 1995లో అపాయింట్ అవ్వడం జరిగిందండి. విరబాడ ఫస్ట్ అపాయింట్మెంటు. వీళ్ళు అప్పుడు యూపీ స్కూల్ అండి. అప్పుడు యూపీ స్కూల్గా ఉండేది విరబాడ యూపీ స్కూలు. వీళ్ళు భాస్కర్ గారు, భద్ర గారు 96 ట్రాన్స్ఫర్స్లో, నాగేశ్వరరావు గారు కూడాను, మన సింగినీడి నాగేశ్వరరావు గారు 96 ట్రాన్స్ఫర్స్లో విరబాడ రావడం జరిగింది. మేము విరబాడలో పనిచేసినంతకాలం కూడా ఒకే కుటుంబంగా చాలా హ్యాపీగా. అలాగే మల్లాం గెజిటెడ్ హెడ్ మాస్టర్ శ్రీ గాజుల మురళి భాస్కర్ రావు గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. రండి. మురళీ భాస్కర్ రావయా బాబు. చాలా ఉత్సాహంగా పనిచేసేవాళ్ళం. ఆ టైంలో బాబురారు, రమేష్ గారు వాళ్ళు ఎల్లన్పురం చేసేవారు అనుకుంటాను. మా స్కూల్కే, ఎల్లన్పురం నుంచి మా స్కూల్కి లంచ్ టైంలో వచ్చి మాతో పాటు వాళ్ళు కూడా జస్ట్ లంచ్ తీసుకునేవారు అన్నమాట అండి. ఏ రకంగా ఉండేదంటే అప్పుడు వాతావరణం టీచర్స్ మధ్యన జస్ట్ ఒక కుటుంబ వాతావరణం టీచర్స్ మధ్యన ఉండేదండి. ఇప్పుడైతే కనుక మనం ఆ ఇదిని చూసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఉపాధ్యాయులకి ఊపిరి తీసుకోవడానికే సమయం లేకుండా ఉన్నది. అప్పుడైతే మాత్రం చాలా కమిట్మెంట్తో పిల్లలకి మంచి విద్యని అందించడానికి అనేక రకాలుగా కృషి చేసేవారు అన్నమాట అండి. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మా పెద్దమ్మాయి మల్లిక భాస్కర్ దగ్గరే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. మ్యాథ్స్ సభాయ నమః. వేదికని అలంకరించిన గురుతులీలు పాటినేని సత్యనారాయణ గారికి, సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ పేర్లన్నీ ప్రస్తావిస్తే ఒక 5 నిమిషాలు పడేస్తుంది. కాబట్టి మహామహులైన పెద్దలందరికీ, అధ్యక్షుల వారికి, అలాగే నేటి అందమైన చలనచిత్రానికి హీరోయిన్స్ భాస్కర్ రావు గారికి, వారి శ్రీమతి గారికి, అలాగే ఈరోజు భాస్కర్ రావు గారి పదవీ విరమణ సందర్భంగా హాజరైన అందరికీ నమస్సులు తెలియజేస్తూ, భాస్కర్ రావు గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. అందులో చాలా వరకు మన సోదరుడు ప్రదీప్ మేమేమీ మాట్లాడాల్సిన అవసరం లేకుండా చాలా వరకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది.
అయినా కానీ నేను ఆయనతో పాటు ఒక 8 సంవత్సరాల పాటు ఉప్పాడ కొత్తపల్లి హై స్కూల్లో పనిచేసిన దాని మీదట ఆయనతో నాకున్న స్నేహాన్ని ఈరోజు ఈ సందర్భంగా ఇక్కడ ఆవిష్కరించదలిచాను. భాస్కరరావు గారి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పెర్ఫెక్షన్ అండ్ ఎక్సలెన్స్. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ పెర్ఫెక్షన్ అండ్ ఎక్సలెన్స్. నిజంగా ఆయనతో నాకు 2001లో మేము స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ మీద వెళ్ళడానికి ముందే మా అన్నయ్య ద్వారా పరిచయం. ఎంతటి సౌమ్యుడంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన అజాత శత్రువు అని చెప్పొచ్చు. ఎవరితోని ఎటువంటి విభేదాలు కానీ ఎటువంటి భేదభావం కానీ లేని వ్యక్తిగా ఆయన లాంటి వాళ్ళ యొక్క సాహచర్యం కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆయన వాస్తవంగా లెక్కల మాస్టర్ కాదు, వాస్తవంగా లెక్కలు కాదు. ఆయన ఏంటంటే ముందుగా మీరు ఎంఏ పాలిటిక్స్ అండి చేస్తా ఎంఏ పాలిటిక్స్ చేశారు, కానీ లెక్కల మీద ఉన్న మక్కువ కొద్దీ చాలా ఛాలెంజింగ్గా అప్పట్లో బిఏ మ్యాథ్స్ చేయడం అంటే ప్రైవేట్గా చాలా కష్టంతో కూడుకున్న పని. అది ఎలా చెప్పగలనంటే నేను కూడా బిఏ మ్యాథ్సే కాబట్టి. నిజంగా కొంతమంది సీనియర్స్ అయితే అదేమీ సులువుగా అయ్యే పని కాదు. ఏదో డిగ్రీ కట్టే వస్తే ఏదో టైంలో ప్రమోషన్ వస్తే అని చెప్పి కొంతమంది డిస్కరేజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన కానీ తదుపరి నేను కానీ ఆ డిస్కరేజ్మెంట్ని ఎంకరేజ్మెంట్గా తీసుకుని చేస్తే బిఏ మ్యాథ్సే చేయాలి, కొడితే మ్యాథ్స్ ప్రమోషనే కొట్టాలి అనే సంకల్పంతో చేయడం జరిగింది. ఇంకా నాకు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ బేస్ అన్న ఉంది. బహుశా మీరు ఇంటర్మీడియట్లో ఏంటి సార్, అది కూడా కాదు. ఒక రకంగా చాలా చాలా గొప్ప విషయం. ఆ బిఏ మ్యాథ్స్ ఒక అప్పుడే డిగ్రీ జాయిన్ అయిన విద్యార్థిలాగా. అప్పట్లో మూర్తి గారండి మీ గురువు గారు ఎవరండి? అప్పట్లో మీకు మ్యాథ్స్ చెప్పిన గురువు గారు ఎవరు? వాసు గారు. మాస్టర్ ఒక రకంగా మాస్టర్ కంటే చాలా చాలా జూనియర్ అయినా కానీ ఆయన దగ్గర ముగించేస్తానండి. నామా యేసుదాస్ గారు అర్బన్ రూరల్లో వేదికపై MUO2 గారైన నామా యేసుదాస్ గారిని వేదికపై మన అధ్యక్షుల వారు ఆహ్వానిస్తున్నారు. అలాగా ఆ బిఏ మ్యాథ్స్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకుని తనకంటే చాలా జూనియర్ అయిన వాసు గారి దగ్గర ఒక అణుగుతో కూడిన విద్యార్థిలాగా మ్యాథ్స్ పూర్తి చేయడమే కాకుండా మ్యాథ్స్లో ఒక పరిపూర్ణ ఉపాధ్యాయుడిగా ఆయన తదుపరి చేసిన పాఠశాలలో తన ప్రతిభ చూపడం ద్వారా ఎంతోమంది విద్యార్థులకి మ్యాథ్స్లో ఉన్న భయాన్ని పోగొట్టి ఒక గొప్ప మ్యాథ్స్ విద్యార్థులాగా తయారు చేశారన్న విషయాన్ని ఈ సందర్భంగా వారి శ్రీమతి గారి సపోర్ట్ కూడా ఉందని చెప్పి మనం ఈ సందర్భంగా చెప్పాలి, చెప్పక తప్పదు. అంటే ఏంటంటే మొక్కుబడికి చెప్పే మాట కాదు ఇది. నేను కూడా ఆయనకు ఒక రకంగా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి నేను దగ్గరుండి మేడం గారిని చూశాను కాబట్టి నిజంగా ప్రతి విషయంలో మేడం గారు మీరు హాయిగా నవ్వుకోవచ్చండి. మీరు కొద్దిగా గర్వంగా ఇప్పుడే పెళ్ళైన పెళ్లి కూతురులా బుర్రోంచుకోకుండా గర్వంగా ఆ తల పైకెత్తి ఒక్కసారి మా భాస్కరరావు గారు ఇంక చూడండి ఒకసారి.
నిజంగా చక్కటి జంట. నిజంగా మేడం గారి సపోర్ట్ కూడా భాస్కరరావు గారికి నిండుగా మెండుగా ఉందని చెప్పొచ్చు. ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తున్నటువంటి మిత్రులు భాస్కరరావు గారు వీడ్కోలు సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు మాజీ విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారి ఎస్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న గురుతల్యులు, మరి జీవోలు క్రియేట్ చేయగల సత్తా ఉన్న జిల్లా స్థాయిలో ఉన్న అధికారి అయిన రిటైర్ అయిన పాటినేని సత్యనారాయణ గారికి, మరో మిత్రులు ఎస్ నాగేశ్వరరావుకి నేను ఎంత ఆత్మనో నాకు అదే స్థాయిలో ఆత్మగా ఉండే బాబురావు గారు, రమేష్ గారికి, యేసుదాస్ గారికి, మురళీ భాస్కర్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భాస్కరరావు గారి కుటుంబ సభ్యులకు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారములు. పదవీ విరమణ చేయబోతున్నటువంటి భాస్కరరావు గారికి, వారి సతీమణి గారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నేను సర్వీస్లోకి వచ్చేటప్పుడు ఒక 5 ఫ్రెండ్స్ మన చేతికి 5 వేళ్ళు ఎలాగో వారు 5 కూడా అంత కలిసికట్టుగా ఉండేవారు. వారిలో భాస్కరరావు, భద్రరావు, బాబురావు, అదేవిధంగా రామారావు గారు, మరి ఎస్ నాగేశ్వరరావు గారు. అయితే కాలక్రమేణా ఎస్ నాగేశ్వరరావు ప్రమోషన్లు రావడం వల్ల వారి నుంచి దూరం అయినప్పటికీ ఈ 4 కూడా నిత్యం ఎప్పుడు కలిసి ఏ కార్యక్రమం అయినా, ఎవరి ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా, లేదా ఎవరికైనా ఆ కుటుంబ విషయాలకు సంబంధించి ఏదైనా గృహోపకరణాలు కొనవలసి వచ్చినా ఖచ్చితంగా 4 కలిసి వెళ్ళి కొనే మంచి మిత్రులు భాస్కరరావు, బాబురావు, భద్రరావు, రామారావు. వీరి ఆధ్వర్యంలో మరి నేను వారితో పాటు ఎస్ నాగేశ్వరరావు పదోన్నత పొంది దూరం అయినప్పటికీ వారి స్థానాన్ని భర్తీ చేయడంలో అదే పేరు కలిగిన నేను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వి మేము 5 కూడా చక్కగా ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా అందరం కలిసి వెళ్ళడం అనేది జరిగింది. ఈనాటి ఈ ఆత్మీయ సమావేశానికి పదవీ విరమణ మహోత్సవానికి విచ్చేసినటువంటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు ఎస్ నాగేశ్వరరావుకి, అదేవిధంగా గురుతుల్యులు, మరి పరిచయం అక్కర్లేనటువంటి జిల్లాలో పరిచయం అక్కర్లేనటువంటి టీచర్స్ సర్వీస్ ఎన్సైక్లోపీడియాగా పిలువబడేటువంటి మా గురుతుల్యులు మాజీ ఎంఈఓ గారు అయినటువంటి పాటినేని సత్యనారాయణ గారికి, ప్రస్తుతం కాకినాడ రూరల్లో ఎంఈఓగా పనిచేస్తున్నటువంటి యేసుదాస్ గారికి, అదేవిధంగా మిత్రులు రమేష్ కుమార్ గారికి, ప్రదీప్ గారికి, చామంతి నాగేశ్వరరావు గారికి, మురళీ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, అలాగే వేదిక ముందున్నటువంటి హెడ్ మాస్టర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, మరి భాస్కరరావు బంధుమిత్రులు ఉన్నారు, అందరికి కూడాను నా నమస్కారాలు. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మిక్కులైనటువంటి మరి భాస్కరరావు దంపతులకి ముందుగా నా పదవీ వివరణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భాస్కరరావు గురించి మాట్లాడాలంటే నా ముందు మాట్లాడిన వక్తలంతా కూడాను అంతా చెప్పేశారు. అయితే వాళ్ళు టచ్ అయినటువంటి పార్శ్వాలు నేను కొంచెం టచ్ చేస్తాను. ఆయన పంక్చువల్కి పెట్టింది పేరు, పంక్చువాలిటీకి. సమయపాలన అంటే స్కూల్లో సమయపాలన గురించి మీరు చెప్పారు. మా ఫ్రెండ్ సర్కిల్ గురించి, మా ఫ్రెండ్ సర్కిల్ లీడరు ఎస్ నాగేశ్వరరావు ఎప్పటి నుంచో. అయితే భాస్కరరావు మేము ఒక టైం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, ఎవరిని కలవటానికి మార్నింగు 5 AM అన్నాం అనుకోండి,
5 AM అంటే ఈయన 10 to 5కి మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. టైం ఇస్తే రాత్రి 10కి వెళ్ళేవాళ్ళు అండి మ్యాథ్స్ నేర్చుకుంటాకి. అప్పటికే MA BEd ఈయన. సరే అక్కడికి వెళ్ళి పట్టుదలగా మొత్తానికి BA పాస్ అయ్యారు. నేను భాస్కర్రావు గారు 1977వ సంవత్సరంలో 8th క్లాసులో క్లాస్మేట్స్గా ఆంధ్రకేసరి ప్రకాశం మున్సిపల్ హై స్కూల్ పిఠాపురంలో మా యొక్క పరిచయం ప్రారంభమైంది. నా అంతటి నేను నా తల్లిదండ్రుల నుంచి వాళ్ళేమీ సపోర్ట్ లేని పరిస్థితుల్లో నాకు ఈ చదువు మీద ఇంట్రెస్ట్ కలగడానికి ప్రధానమైన కారణం నా బాల్యమిత్రుడు భాస్కర్రావు. నేను భాస్కర్రావు అని అంటాను, ఎందుకంటే మరి మా అంత పరిచయం కాబట్టి. తర్వాత ఇద్దరికీ ఒకే చోట టీచర్ ట్రైనింగ్ సీట్ వచ్చింది, వమరవల్లి. అగో మిత్రులు వమరవల్లిలో ట్రైనింగ్ అయిన వాళ్ళు లక్ష్మీనారాయణ గారు, ఇంకా సోదరుడు ఇక్కడ ఉన్నారు సూర్యనారాయణ గారు. వాళ్ళు కూడా ఎంతో ఈ భావోద్వేగానికి గురవుతూ ఉదయం వమరవల్లి మా గ్రూప్ ఒకటి ఉంది, ఆ గ్రూపులో మా వాళ్ళు పోస్టింగ్స్ పెడుతున్నారు. ఇలా భాస్కర్రావు గారు ఇలా పదవీ విరమణ చేస్తున్నారంటే పిఠాపురం వారే కదా, వారు మిమిక్రీ చేసేవారు కదా, వారు ప్రతి దానిలోనూ చదువుల్లో ముందు ఉండేవారు, మీ పిఠాపురం వారు, మీ తూర్పుగోదావరి జిల్లా వాళ్ళని ఆ బాల్య స్మృతులన్నీ గుర్తు చేసుకుంటూ భాస్కర్రావు గారి గురించి పోస్టింగ్స్ పెడుతున్నారు. ఇక జాయిన్ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ జాయిన్ అయ్యాము. నేను శ్రీకాకుళం ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి అనేదంతా నా గైడెన్స్ అంతా భాస్కర్రావే. ఏ ట్రైన్కి బుక్ చేసుకుంటున్నాం, ఏ ట్రైన్ ఎక్కుతున్నాం, ఎక్కడ దిగాలి, భాస్కర్రావు ఎక్కిన ట్రైన్ ఎక్కడం, భాస్కర్రావు ఎక్కడ దిగితే అక్కడ దిగడం, భాస్కర్రావుతో పాటు వెళ్ళడం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నా ప్రియమిత్రులు, మా ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎస్ నాగేశ్వర గారికి, మా గురుతుల్యులు జిల్లాలో అందరికీ సుపరిచితులు శ్రీ పాట్నేడి సత్యనారాయణ గారికి, చామంతి నాగేశ్వర గారికి, రమేష్ కుమార్ గారికి, యేసుదాస్ గారికి, మా ప్రియమిత్రులు బాబురావు గారికి, సుబ్రహ్మణ్యం గారికి, ప్రస్తుతం మా హెడ్ మాస్టర్ శ్రీ మురళీ భాస్కర్ గారికి, ఇంకా ఈనాటి ఈ కార్యక్రమం యొక్క హీరో మా భాస్కర్ గారికి, వారి సతీమణి వారికి అందరికీ కూడా నా యొక్క అభినందనలండి. ఇలాంటి కార్యక్రమాలు సరదాగా చేసుకోవాలండి. అంటే మనం చేసేటువంటి ఉప్మాలో జీడిపప్పులాగా మధ్య మధ్యలో చప్పట్లు ఉండాలి, చప్పగా సాగకూడదు. కాబట్టి ఒక్కసారి అందరూ వాళ్ళని అభినందిస్తూ చప్పట్లు కొట్టండి. నేను చెప్పే అంశాలు మీకు ఏ ఒక్కటి నచ్చినప్పటికీ కూడా మీ ఆమోదాన్ని తెలుపుతూ అప్పుడప్పుడు చప్పట్లు కొట్టండి. నచ్చే అంశాలు చెప్తాను సార్. సరే అండి. మరి భాస్కర్ గారితో పెద్దలందరూ చెప్పారు, భాస్కర్ గారు, భద్రరావు గారు, బాబురావు, రామారావు గారు, నాగేశ్వరరావు అని చెప్పేసి ఆ పంచ వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని రెండు భాగాలుగా నేను చెప్పాలండి. ఒకటి, ఒక కొలీగ్గా మా మధ్య ఉన్నటువంటి అనుబంధం, ఒక ఉపాధ్యాయుడిగా మేమిద్దరం కలిసి పనిచేసినటువంటి అనుభవాన్ని ఒక పార్శ్వం అయితే, ఒక స్నేహితుడిగా మా మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఇంకో పార్శ్వంగా చెప్పాలి. వచ్చారండి జూన్లో. అప్పటి నుంచి చాలా కష్టపడి స్కూల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. నెక్స్ట్ అంటే కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు మాస్టర్. పొలం వాళ్ళ మిస్సెస్కి హాస్పిటల్లో కూడా పెట్టారు. ఆయన ఏంటంటే ఆయన ఫ్యామిలీని చాలా అభిమానిస్తూ ఉంటారు ఎక్కువ. సార్ ఇప్పుడు శైలజ 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 అని స్కూల్లో చాలా ఎక్కువ సార్లు పలకరించేవారు. శైలు అంటే ఆయన గుండె
100 మైళ్ళ వేగంతో పరిగెట్టేదండి ఏకంగా. చూడండి ఎంత అభిమానిస్తారో మీకు తెలియదు కదా మేడం. మీ గురించి చాలాసార్లు సార్ వచ్చిన వెంటనే మళ్ళీ స్కూల్కి రాగానే సార్ నేను బస్సు ఎక్కుతాం, దిగ్గానే మళ్ళీ వెంటనే మీ ఇంటి మీకు ఫోన్ చేస్తూ ఉంటారు, శైలజ ఎలా ఉన్నావు, ఏంటి ఆరోగ్యం ఎలాగుంది ఏంటని. ఎక్కువసార్లు నేను విన్న పేరు ఏంటంటే మీ పేరే మేడం. అంటే మిమ్మల్ని అంత ప్రేమగా చూస్తారని మాకు అనిపించింది. ఆయన నుంచి నేర్చుకొని మేము అంతే. నెక్స్ట్ ఏంటంటే ఆయన యొక్క పంక్చువాలిటీ అండి. స్కూల్కి కరెక్ట్గా సార్ 9 గంటల స్కూల్ అయితే 8:15 ఉన్నారండి. ఎప్పుడు ప్రతిరోజు కూడా 8:15 ఉండేవారండి స్కూల్కి. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అదే లేట్గా వస్తే ఆయన పంక్చువాలిటీ మానేసి మా మీద పంచులు వేసేవారండి. కొంచెం లేట్ అయిందనుకోండి 9, 10 అలా లేట్ అయిందనుకో మాకు డైరెక్ట్గానే చెప్పేసేవారండి. ఏ విషయమైనా ముక్కు సూటిగానే చెప్తారు, మీరు చేస్తున్నారు కరెక్ట్గా మార్చుకోండి అని చెప్తారండి. నెక్స్ట్ ఏంటంటే ఆయన చేసిన మంచి పని వాళ్ళ పిల్లలిద్దరికి కాపాడిందండి. వాళ్ళిద్దరూ మంచి పొజిషన్లో ఉన్నారు. దీనికంటే కావాల్సింది సార్కి ఇంకేం అవసరం లేదు. ఆయనకి జీవితం ఎల్లకాలం బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్స్ బాబు. నెక్స్ట్ వారు స్కూల్ నుంచి కన్నబాబు గారు మాట్లాడుతున్నారు. రేణు కన్నబాబు గారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియచేసుకుంటూ ఈరోజు ఈ సన్మాన సత్కార కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియచేస్తూ, సోమవారం విశిష్టత ఏంటంటే అక్కడ పని చేసినటువంటి హెడ్ మాస్టర్స్ అందరూ చాలా గొప్ప వ్యక్తులు. నిత్యం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పాఠశాల మౌలిక వసతుల కల్పనలోనైతేనేమి, విద్యార్థుల యొక్క గుణాత్మకమైనటువంటి విద్యా విషయంలోనైతేనేమి అన్నింట్లో కూడా ముందుండేటువంటి గొప్ప వ్యక్తులు. మరి మేము 2017లో వచ్చిన తర్వాత రాజు గారు, తర్వాత జోషి గారు తర్వాత మా సార్. అయితే అంతకుముందు అది యూపీ స్కూల్, చిన్న ప్రాంగణం ఉన్నటువంటి స్కూల్. ఆ క్రమంలో మేము కొన్ని పూజలు చేసేవాళ్ళం మాకు ఇంగ్లీష్ మీడియం రావాలని. అంతేకాకుండా భవనాలు మంజూరు కాబడాలని. అయితే ఆ క్రమంలో ఎంపీలు, నెక్స్ట్ ఎమ్మెల్యేసు, మినిస్టర్ స్థాయిలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మాకు అవకాశాలు వచ్చేవి కాదు. అప్పుడు ఏమైందంటే ఒకసారి ఒక పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా 32 లక్షలు మా స్కూల్ అకౌంట్లో పడ్డాయి. ఇక్కడే ఉన్నారు హెచ్ఎం గారు. మాస్టర్ ఆ అమౌంట్ ఏదో నాకు అర్థం కాలేదు అనేసి అన్నారు. సరే వెంటనే సార్కి ప్రమోషన్ వచ్చింది, వెళ్ళిపోయారు. నెక్స్ట్ సార్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈరోజు ఒక డిగ్రీ కళాశాల నిర్వహించడానికి సరిపడినటువంటి ప్రాంగణాన్ని, భవనాల నిర్మాణాన్ని చేపట్టినటువంటి గొప్ప ఘనత మన హెడ్ మాస్టర్ సార్కి. చిన్న భవనాలు ఉండేటువంటి చిన్న పాఠశాలని. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సార్ మీ పాదధూళి ప్రభావం ఏంటో తెలియదు, కానీ మీరు వచ్చినప్పటి నుండి నాడు నేడు పేరు మీద అయితేనేమి, మరొకటి అయితేనేమి మౌలిక వసతుల కల్పన చాలా బాగా జరుగుతోంది. వెళుతూ శిలాపలకంలో మీ పేరు ఉండటం చాలా గొప్ప విషయం అని చెప్పడం జరిగింది. రెండోది, ఇందాక శంకర్ సార్ చెప్తూ కూడా ఎప్పుడు మేము హెచ్ఎం సార్ వచ్చేస్తారు అనుకునేటప్పుడు మరి ఆయన ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు మేడం గారు క్యారేజ్ పెడతారో తెలియదు, కానీ 7:30కి అక్కడ ఉంటారు. తర్వాత మేడం గారి మీద ప్రేమ ఏంటో తెలీదు, సాయంత్రం 4:30, 4:15 అవ్వగానే వెంటనే వచ్చేస్తారు. అలా నెక్స్ట్ నిజంగా శంకర్ గారు చెప్పినట్టు ప్రతి విషయాన్ని చక్కగా ఒక సాన్నిహిత్యంతో పెద్ద మనసుతో మా అందరినీ నడిపించినటువంటి వ్యక్తి. విషయాలు చెప్పారు. అలాగే నాకు ఉన్న పరిచయంతో ఏంటంటే మాకు యోగాతో పరిచయం అండి. ఆయన చేత ఆయనకి వేరే కోణం ఏంటంటే యోగాలో నిత్య విద్యార్థి. ఆయన నిరంతరం కూడా యోగా ఉదయం 5 గంటలకల్లా ప్రియదర్శిని కాన్వెంట్లో చేయడానికి నేను, భాస్కర్రావు గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్, విజయ్ కుమార్ గారు,
మొట్టమొదటి మేము రాఘవానంద మాస్టర్ దగ్గర నేర్చుకున్నాం. అప్పుడు కూడా ఆయన నిత్య విద్యార్థిగా చాలా చక్కగా నేర్చుకున్నారు. అలాగే ఆయన ఆధ్యాత్మికంగా కూడా తిరుపతి సేవకి మమ్మల్ని అందరం కూడా తీసుకెళ్ళారు భాస్కరరావు గారు. మేమందరం కూడా అలాగే రకరకాల గుళ్ళు దేవాలయాలన్నిటికీ కూడా తీసుకెళ్ళారు. అటువంటి అనుబంధంతో మా అందరికీ కూడా ఒక మార్గదర్శకులుగా ఉన్న భాస్కరరావు గారు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఆయన భావి జీవితం చక్కగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. బాబు ఎవరైనా వచ్చినాక తక్కువ సేపు మాట్లాడండి అంటే మనకి ఇంకా మరి సమయాభావం ఉంది కాబట్టి పాపం ఇంకా భోజనాలు చేయవలసి ఉన్నారు. అందరూ పెద్దలు అయితే ఉన్నారు, అందరూ షుగర్స్ అయితే ఉంటారు కానీ ఇబ్బంది పడతారు కాబట్టి రండి తొందరగా క్లుప్తంగా చెప్పారు. హలో, మరి సభకు నా నమస్కారాలండి. ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. మరి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మరి చాలా విషయాలు ఇక్కడ మరి శ్యామంత నాగేశ్వరరావు గారు, ప్రదీప్ గారు వీళ్ళందరూ కూడా చెప్పేశారు. కానీ సన్మాన గ్రహీత మరి భాస్కర్రావు గారు, వారి సతీమణి గారికి విద్యా విరమణ శుభాకాంక్షలు మరియు అభినందనలు. ఈ భాస్కర్రావు గారు నాకు ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. 81, 82 బ్యాచ్లోని మేము ఒమరవల్లి ట్రైనింగ్లో ఉన్నాం. మాతో పాటు ఇక్కడే మరి జేసుదాస్ గారు కూడా ఉన్నారు. ఇలాగా మేము అందరం కూడా అక్కడ ఉండడం చాలా హ్యాపీ అనమాట. నిజంగాను అక్కడ మేము ట్రైనింగ్ పొందినట్లేదు 1 year కూడాను. నిజంగా చెప్తే నమ్మరు, ఒమరవల్లి నుంచి అక్కడికి 3 kilometers కళింగపట్నం. ఆ కళింగపట్నం వీక్లీ వన్స్ వెళ్ళడం, సరదాగా రావడం, అలా చేయడం ఇలాగే జరిగేది. మరి భాస్కర్రావు గారు భాస్కర్ మై బెస్ట్ ఫ్రెండ్. మరి అదే విధంగా ఈ విధంగా ప్రతి తండ్రి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమని కోరుకుంటారంటే తన పిల్లలు తనకంట బాగా ఉండాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని అనుకుంటారు. ఆ విధంగా కోరుకున్నటువంటి వారిలో మై బెస్ట్ ఫ్రెండ్ భాస్కర్రావు. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళ అమ్మాయి స్వప్న బ్యాంక్ మేనేజర్, వాళ్ళ అబ్బాయి చందు బ్యాంక్ మేనేజర్. మరి ఆ విధంగా రావాలంటే ఎంత కష్టపడి చేసి ఉంటారంటారు చెప్పండి. అదేవిధంగా ఇందులో ప్రోత్సాహం ఒక భాస్కర్రావు మాస్టర్దే కాదు, మా ఫ్రెండ్ భాస్కర్రావు మాస్టర్దే కాదు, అందులో వారి సతీమణి గారిది కూడాను. ఎందుకంటే మేము ఇంచుమించుగా 44 years అండి మా ఫ్రెండ్షిప్. 81, 82, ఇప్పుడు 24. ఈ సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేము కలుసుకోవడం, ఏ విషయం ఉన్నా సరే ప్రతి విషయం కూడా అయిన దగ్గర అప్ టు డేట్గా ఉంటుంది అనమాట. నేను ఫిఎఫ్ లోన్ పెడుతున్నాను, రాసొచ్చినా పెడతాం అని రాసిచ్చాడు. మరియు వేదికను అలంకరించినటువంటి మహామహులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటూ, నేను ఆయన అలాగే యేసుదాస్ గారు, మూర్తి మేమందరం కూడా ఒమరవల్లిలో కలిసి చదివామండి. ముందుగా నేను ఇక్కడ చాలామందికి తెలియదు కాబట్టి ఓన్లీ ఒక 1/2 minute. మాది అనపర్తి మండలం, కుతుకులూరు అండి. నేను సర్వీస్ అంతా కూడా మ్యాక్సిమం కుతుకులూరే. మేము ఆ పల్లెటూరులో ఉండి మరి మాకు చేతనైనటువంటి విద్యలో మా పాత్ర మేము పోషిస్తుంటే ఇప్పుడు మా మిత్రుల యొక్క ప్రోగ్రెస్ అంతా కూడా ఈ సభా వేదికలో సాక్ష్యంగా అనేక మంది వచ్చి వారి గురించి చెప్తుంటే మా మిత్రులు ఇంత ఉన్నత స్థానంలో ఉన్నందుకు మాకెంతో గర్వకారణంగా ఉందండి. నిజంగా ఆయన గురించి నేను ఎక్కువ సమయం మీకు తీసుకోదలుచుకోలేదు. ఒక మిత్రుడు చెప్పారండి, ఎంతో సౌమ్యుడు. ఇది 100% వాస్తవం. అది వాళ్ళ యొక్క కుటుంబంలో ప్రతిబింబించింది. దాని ప్రతిఫలమే ఇద్దరు పిల్లలు కూడా ఒక మంచి స్థానంలో ఉండి మరి మన ముందు ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాలు జరగడానికి వారి కుటుంబం వారికి ఇచ్చినటువంటి సహాయం, అలాగే వారు ఆ కుటుంబ అభివృద్ధికి చేసినటువంటి సహాయం. ఈజ్ ఎ సక్సెస్ఫుల్ ఫాదర్, అలాగే ఒక సక్సెస్ఫుల్ టీచర్. వేదికను అలంకరించినటువంటి పాటినేటి సత్యనారాయణ గారికి, అలాగే నా మిత్రులు నామా యేసుదాస్ గారికి, అలాగే రమేష్ కుమార్ గారికి, ప్రదీప్ గారికి, మా హెడ్ మాస్టర్ అయినటువంటి ఎస్ నాగేశ్వరరావు గారికి, అలాగే చామిత నాగేశ్వరరావు గారికి, మా ప్రియమిత్రులు చందు బాబురావు గారికి,
అలాగే మురళీ భాస్కరరావు గారికి, గాజుల సుబ్రహ్మణ్యం గారికి, మా పాఠశాల 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివినటువంటి మిత్రులందరికీ అక్కడ ఉన్నారండి. పాప సీట్లు ఖాళీ లేక అక్కడ నిల్చున్నారు. అలాగే బంధుమిత్రులకి, స్నేహితులకి నా యొక్క ఆహ్వానాన్ని ఉంచి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఇంటర్మీడియట్ టీటీసీ చదవగానే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాను. కొమరవల్లిలో ట్రైనింగ్లో మా మిత్రులందరూ కూడా ఉన్నారు. తర్వాత బిఏ కట్టానండి. తర్వాత బిఈడి చేశాను, అదంతా కూడా సోషలే. తర్వాత ఎంఏ కూడా చేశాను. ఇవన్నీ పూర్తి అయ్యేటప్పటికి నాతోనే జాయిన్ అయినటువంటి చాలామంది మిత్రులందరికీ కూడా ప్రమోషన్ వచ్చేస్తుందండి. ఏంటి నేను చేసినటువంటి తప్పేంటి అంటే ఇంటర్మీడియట్ సిఈసి తీసుకోవడమే తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంపీసీ బైపీసీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రమోషన్ వచ్చేస్తుంది. అప్పటికి పెళ్ళయిందండి మా భార్యమణి. సరే మా బామర్ది ఉన్నారండి, ఆనందరావు అని, గోనపల్లి ఆనందరావు అని. ఆయనతో చెప్పాను, ఏమండి ఈ పరిస్థితి ఎలా వచ్చింది, ఆర్ట్స్ వాళ్ళు చేసినటువంటి తప్పేంటి, సైన్స్ వాళ్ళు చేసినటువంటి మెరుగేంటి, ఉప్పేంటి అని చెప్పి అడిగితే రెండు మిమ్మల్ని ఒక చోట తీసుకెళ్తానని చెప్పి ఆయనే హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారండి. ఓపెన్ యూనివర్సిటీలో తీసుకెళ్ళారు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అక్కడికి వెళితే ఒక ప్రొఫెసర్ని అడిగితే ఇట్ ఈజ్ ఓపెన్ టు ఆల్ అన్నారండి. వెంటనే అక్కడే జాయిన్ అయిపోయానండి, బిఏ మ్యాథ్స్. అప్పటికే నాది బిఈడి ఇవన్నీ అయిపోయిన మూలంగా 3 సంవత్సరాల కోర్సుని 2 సంవత్సరాలే పూర్తి చేసామన్నారు. అదొక నా అదృష్టం. 2 సంవత్సరాలు పూర్తి చేశాను. ఆ తర్వాత అయిపోయిందండి. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే అప్పటి వరకు థర్డ్ మెథడాలజీ లేకుండానే సరే ప్రమోషన్లు ఇచ్చేశారు. నేను ప్రమోషన్ రావట్లేదు, బిఏ చేశాను. ఏంటా అని చెప్పి అలా ఒంటిగా ఇప్పుడు మన చామితనేశ్వరరావు వీళ్ళందరూ చెప్పారు, ఒక మీటింగ్ జరిగిందండి, పిఆర్టీయూ మీటింగ్. ఆ మీటింగ్లో పలానా జీవో వచ్చింది అన్నారు. నేను చెయ్యెత్తానండి. ఆ యొక్క కోర్సు చేసినండి నేనున్నానండి అన్నాను. అనేటప్పటికీ ఈ సుధాకర్ రెడ్డి గారు, ఇంకొకరండి మోహన్ రెడ్డి గారు, నువ్వు నా కూడా జిల్లా పరిషత్కి వచ్చేయమన్నారండి. వెళ్ళి అక్కడ పలానా జీవో ప్రకారంగా ఈయనకి వస్తుందండి అన్నారు. ఇంకా ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నాగేశ్వరరావు గారికి అప్పచెప్పేశాను. ఆయన ఆధ్వర్యంలో ఫైల్ ముందుకు నడిచింది, ప్రమోషన్ వచ్చేసింది. ఎలా ఇచ్చారండి ప్రమోషను? 3 సంవత్సరాలు మ్యాథ్స్లో బిఈడి చేస్తేనే నువ్వు ఉంటావు ఇందులో, లేకపోతే మళ్ళీ లాగేస్తా ఉన్నారు. అదొక కండిషన్ నాకు. అనేది ఎలాగ ఎక్కడ చేద్దామంటే భగవంతుడు కరుణించాడండి. థర్డ్ మెథడాలజీ అని చెప్పి ఆ సంవత్సరం ఇచ్చాడండి. సరే అందులో జాయిన్ అయిపోయాను, చేశాను. మళ్ళీ తీసాడండి, అది మళ్ళీ తీసాడు వెంటనే. అదేదో నా గురించే ప్రత్యేకించి వచ్చినట్టుగా ఉందండి. సరే ప్రమోషన్లో ఉండగా ఈ 3 సంవత్సరాలు కూడా పూర్తి చేస్తానండి. అక్కడి నుంచి 18 సంవత్సరాలు సెకండరీ గ్రేడు, 18 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ చేయగా ఇక 2019లో ప్రధాన ఉపాధ్యాయులుగా ప్రమోషన్ వచ్చిందండి. అది చేయడానికి, ఇంత కష్టపడి చదవడానికి, ఇంకా ఆ బిఏ గట్రా చదువుతున్నప్పుడు మా పిల్లలు ఇంకా చాలా చిన్నవాళ్ళండి. రోజుకి 18 గంటలు ప్రిపేర్ అయ్యానండి మ్యాథ్స్, రోజుకి 18 గంటలు. ఎందుచేతన్నగా నాది ఇంటర్మీడియట్ సిఈసి, బిఏ మ్యాథ్స్ కట్టేశాను. అందులో అలా కూడా రావు, ఏమీ రావు. సరే ఒక మాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏదో చెప్పేసి కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఏం చేద్దంటే నా దగ్గర స్టాండర్డ్ లేదు. అప్పుడు మన బాబురావు గారు, భద్రరావు గారు, రామారావు గారు, నేను వీళ్ళందరూ కలిసి వాసు గారని చెప్పి ఇక్కడ ఉన్నారండి. వాసు గారు ఎక్కడున్నారు? వాసు గారు లేవాలి.
ఆయన లేచి అందరికీ కనిపిస్తుంది. అదిగోండి స్తంభం చాటు వచ్చింది. ఇలా ఇలా రావాల్సింది కూర్చొని ఇలా రావండి, రండి, రావాలి, ఇక్కడ రావాలి. విజయనగరం నుంచి నా మీద అభిమానంతో వచ్చారండి. మా యొక్క గురువుగారండి. నిజానికి ఆయనకి నేను పాద నమస్కారం చేయాలి, కానీ నా వయసులో చాలా చిన్న ఆయన. అంచేత నా మనసులోనే ఆయనకి, నా గురువుకి పాదాభివందనాలు చేస్తున్నాను. నేను విరవాడలో జాయిన్ అయ్యేటప్పటికి ఆయన అప్పుడే ఉద్యోగంలోకి వచ్చారండి. విరవాడ కొత్తూరే చెప్పండి. సరే మేమందరం కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఇలాగా మా మాస్టర్ మ్యాథ్స్ చెయ్యాలనుకుంటున్నారండి. ఇదప్పటికి ఆయన 10 గంటలకే ఇంటికి వస్తారండి. ఆయనకి ట్యూషన్ సెంటర్ ఉంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు ట్యూషన్ చెప్పేవారండి. అలాగా ఆయన చెప్పగా 18 గంటలు కృషి చేశానండి. కృషి చేస్తే ఈ స్థాయికి రావడం జరిగింది. అందుకు పూర్తిగా మా యొక్క భార్యామణి యొక్క సహకారం. చదవండి, మా అన్నయ్య ఉన్నాడు మీకు అని చెప్పేది. సరే ప్రమోషన్ వచ్చేసిందండి. ఇదొక వేరొక అవతారం. ప్రధాన ఉపాధ్యాయుడు, స్కూల్ అసిస్టెంట్, సెకండ్ గ్రేడ్ అంతా కూడా హాయిగా జరిగిపోయేది. ఇవి బరువులు బాధ్యతలు ఉన్నటువంటి పదవిలోకి వెళ్ళాను. నాకు సోమవారం ఎక్కడుందో కూడా తెలీదు. ఏదో కోరేసుకున్నాను. ఆ కోరు కూడా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం అనుకోవాలండి. ఆ సోమవారం గ్రామంలో పనిచేయడం, గ్రామస్తులందరూ కూడా బాగా సహకరించారు, చాలా చక్కగా సహకరించారండి. అక్కడ 1,50,00,000తో బిల్డింగ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదంతా నా గొప్ప కాదండి, మా స్టాఫ్, మా గ్రామస్తుల యొక్క సహకారంతో చక్కగా నిర్మించుకోవడం జరిగిందండి. ఇక ఈ ప్రక్రియలో ప్రధానోపాధ్యాయుడిగా మా స్టాఫ్ యొక్క సహకారం చాలా గొప్పగా ఉంటుందండి. ఎలాగనుకున్నప్పుడు ఒక్కొక్కరు ఈ పని చేసుకుని చాలా చక్కగా చేశారండి. నిజంగా అటువంటి స్టాఫ్ ఇంకెక్కడ ఉండరేమో. చాలా బాగా వర్క్ చేశారు. నన్ను ఈ 23వ తారీఖున పాఠశాలలో మంచి సన్మానం చేసి సాగనంపారు. సరే, ఇదంతా కూడా జరుగుతున్నటువంటి ఇదిలో నా యొక్క ప్రస్థానంలో చాలామంది సహకరించారండి. ఇక్కడ ఎప్పుడండి 4 గంటలకు లేచేవాడిని. మార్నింగ్ 5:30కు బస్సు. అక్కడికి వెళ్ళేటప్పటికి 7:15, సాయంత్రం వచ్చేటప్పటికి 4. అప్పుడు క్యారేజీ కూడా తయారు చేయాలి. నా భార్యామణి, నా పుత్రిక క్యారేజీ తయారు చేయడంలో బాగా సహకరించారు. ఈ టైం విషయంలో ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అయ్యేవాడిని కదండి. అందరూ ఇలాగే పని చేస్తున్నారా ఎవరంటారు? ఏమండి అనేస్తుంది, కానీ ఆ కళ్ళతోనే చూస్తుందండి. నేను ఓహో అర్థమైపోద్ది నాకు. నేనేం మాట్లాడను, వెళ్ళిపోతుంటా. ఏమండి అలాగా చక్కగా జరిగిందండి. నా యొక్క మిత్రులు, నా యొక్క స్నేహితులు, నా యొక్క స్టాఫ్ అందరూ కూడా నా యొక్క ఉపాధ్యాయ వృత్తిలో చాలా చక్కగా సహకారం అందించడంతో నేను ఈ యొక్క 40 సంవత్సరాలు చాలా చక్కగా ముగించానండి. తర్వాత భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడని ఏంటో కానీ ఎవరికి ఇవ్వలేదు, ఇది నాకే ఇచ్చాడని అందుకు గర్వంగా చెప్తున్నాను. ఇంటర్మీడియట్ టీటీసీ చేసి ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత బిఏ చేశానండి. తీసుకో ఒక ఇంక్రిమెంట్ అన్నాడు, ఎవరికి లే. ఏంటి తర్వాత బీఈడీ చేశాను, తీసుకో ఇంక్రిమెంట్ అన్నారు. ఎంఏ చేశాను, తీసుకో ఒక ఇంక్రిమెంట్ అన్నారు. అంటే ఆ 83 ప్యానల్ వాళ్ళకే ఆ వరం లభించిందండి. ఇంకో యేసుదాసు, నేను, ఇంకా మిగిలిన మిత్రులకి, మిగిలిన ప్యానల్ వాళ్ళకి లేదు. గోల్డెన్ బ్యాచ్ అండి. తర్వాత ప్రతి పిఆర్సీలోని కూడా పే రివిజన్ కమిషన్లో కూడా మాకు ఒక ₹10 తేడాతో మాతో జాయిన్ అయిన వాళ్ళకంటే ముందుండేవాళ్ళు, ఓ స్టేజ్ పెంచేవాళ్ళు. అది స్టేజ్ బెనిఫిట్ అని చెప్పి బాబురావు గారు వీళ్ళందరూ చూసి ఏంటండి ఎలా అవుతుంది బెనిఫిట్ అనేవారు. ఏమంటే పైవాడు ఇచ్చాడు మనం తీసుకోవడం అంతే. అలాగా మనం ఉపాధ్యాయ వృత్తి అంతా కూడా చాలా చక్కగా జరిగిందండి. తర్వాత మా బాల్యమిత్రులు ఏదన్నా ఫంక్షన్ అయితే మేము కలుసుకోవడం,
అప్పటి రోజులు పిఠాపురం అండి. ఆ పిఠాపురంలో ఇవన్నీ మాట్లాడుతున్నట్టు చూసాడు మైరోలు సత్యనారాయణ అని. ఇలాగే చాలా చక్కటి సరదాగా ఉండేవాళ్ళు అండి. ఇది అలాగే జరుగుతూనే ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఇది ఉపాధ్యాయులు, అదొక ప్రపంచం, ఇదొక ప్రపంచం జరుగుతుంటుందండి. సరే, నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ తర్వాత కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. చెడ్డన్నాడు అంత మంచోడు అంతేనా? అందరూ మంచివాళ్ళే. ఇదిగో ఇది ఇలాగే బతికేస్తున్నాడు. లోపల ఏముందో తెలియదు కానీ సరే, వీడి శేష జీవితం అనకూడదు, విశేష జీవితం. 60 years దాటితే మరో యవ్వనం, కత్తిలో ఉండాలి. ఎరా వింటున్నావా? విశేష జీవితం హాయిగా గడపాలని అలా ఉండండి. నేను ఆవిడ క్లాస్మేట్లో ఉన్నాం. ఓకే, ఆరోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇంకేమన్నా చెప్పనా? వద్దులే, బాగోదు. చాలా మంచివాడండి రావుడు, మంచివాళ్ళు. చేస్తారు. ఒకసారి అమ్మా స్వప్న వచ్చే వారికి గంధం అది ఉందా? తెచ్చారా? గంధం అది పట్టుకురండి. ఉంది గంధం, అక్షతలు, కుంకుమ. అర్థం చేసుకోండి ప్లీజ్. అందరూ రైట్ సైడ్ నుంచి ఎంటర్ అవ్వండి, లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవ్వండి ప్లీజ్. లక్ష్మీనారాయణ గారు, నాగేశ్వరరావు గారు, మురళీ భాస్కరరావు గారు. సార్, దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైట్ సైడ్ నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవ్వండి. మీరు మా ఫొటోస్లో క్యాప్చర్ అవ్వాలండి, దయచేసి అడుగుతున్నాం. మీ జ్ఞాపకాలు మేము ట్రెజర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ప్లీజ్ ప్లీజ్ కైండ్లీ సపోర్ట్. సోమవారం స్టాఫ్ అందరినీ వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నానండి. సన్మానమైన వెంటనే భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. పక్క హాల్లో భోజనాలు ఏర్పాటు చేశారు, భోజనం చేసి వెళ్ళండి. సన్మానం చేసిన వారు బయటకు వచ్చేవలసిందిగా కోరుతున్నాం. భోజనాలు స్టార్ట్ అయ్యాయి, భోజనాలకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. సోమవారం హై స్కూల్ స్టాఫ్ సన్మానం చేస్తున్నారు. సన్మానం అయిన వెంటనే స్టేజీ ఖాళీ చేయవలసిందిగా కోరుతున్నామండి. ప్రదీప్ గారు,
జిల్లా పరిషత్ హై స్కూల్ సోమవారం వారు సన్మాన పత్రంతో పాటు బంగారపు ఉంగరం, అంగుళీకం ప్రధానోపాధ్యాయుల మీద అభిమానంతో బహుకరిస్తున్నారు. చాలా అభిమానంగా మరి స్టాఫ్ అందరూ కూడా మంచి సహకరించి పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. చక్కని సన్మాన పత్రం. పాఠశాల స్టాఫ్ అంతా కూడా భాస్కరరావు గారు చక్కగా సహకరించి మంచి పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపింపజేశారు. అంచేత పాఠశాల సిబ్బందికి భాస్కరరావు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే పాటినేని సత్యనారాయణ సార్ వారు రావాల్సిందిగా కోరుతున్నాం. పాటినేని సత్యనారాయణ సార్. స్టాఫ్ అందరూ కూడా దిగేవలసిందిగా కోరుతున్నాం. సన్మాన పత్రం చేసిన వాళ్ళందరూ కూడా భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం సార్. సన్మానం చేసిన వాళ్ళందరూ కూడా వెళ్ళి భోజనం చేయండి దయచేసి. ఒక లైన్లో వస్తే బాగుంటుంది సార్. గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళందరూ కిందకు వచ్చేవలసిందిగా తెలియజేస్తున్నాం. అంటే ఒక లైన్లో సిస్టమేటిక్ వెళ్తే బాగుంటుందండి. చక్కగా దయచేసి కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మేడం అందరూ భోజనం చేయండి మేడం. సార్ అందరూ భోజనం చేసి వెళ్ళండి సార్. కాకినాడ జిల్లా పిఆర్డి తరపున ప్రదీప్ గారు, నోకరాజు గారు, వారు సుబ్బారావు గారు, నీల వెంకటేశ్వర గారు భాస్కరరావు గారిని దుశ్శాలతో సన్మానం చేస్తారు. తదుపరి వమరవెల్లి టీచర్ ట్రైనింగ్ క్లాస్మేట్స్ వచ్చి ఉన్నారు. వారిని కూడా వచ్చి వారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ గ్రూప్గా చందు వమరవెల్లి టీచర్ ట్రైనింగ్ క్లాస్మేట్స్ భాస్కరరావు గారు క్లాస్మేట్స్ నామా యేసుదాస్ గారు, ముమ్మడివారు సూర్యనారాయణ గారు, కె లక్ష్మీనారాయణ గారు, సత్యనారాయణ గారు, వీరు నలుగురు టీచర్ ట్రైనింగ్ క్లాస్మేట్స్. దయచేసి సహకరించవలసిందిగా కోరుచున్నాం. సన్మానం చేసిన వారు వెళ్ళి చక్కటి భోజనం, విందు భోజనం ఏర్పాటు చేశారు భాస్కరరావు గారు. అందరూ కూడా విందును ఆరగించి వారిని ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. అమ్మా స్వప్న, లక్ష్మీనారాయణ గారు ఫోటోకి పోజ్ ఇవ్వండి. యేసుదాస్ గారు, లక్ష్మీనారాయణ గారు, ముమ్మడివారు సూర్యనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు అన్నపర్తి మండలం కుతుకులూరు నుంచి వచ్చారు. సూర్యనారాయణ గారు రామచంద్రపురం నుంచి వచ్చారు. సత్యనారాయణ గారు పిఠాపురం. యేసుదాస్ గారు కాకినాడ ఎంఈఓ2 పిఠాపురం. వారు భాస్కరరావు గారికి టీటీసీ ట్రైనింగ్ మేట్స్. ఎరగండి ఉన్నారు ఇదిగో. అదిగో జాషువా ఆనంద్ కుమార్ గారు, వారు గెజిరెడ్ ప్రధానోపాధ్యాయులు వాగతిప్ప యూకొత్తపల్లి మండలం. అదిగో మా వరదా వీరభద్రరావు గారు రిటైర్డ్ ఎంఈఓ, వారు కూడా ఇచ్చేసి ఉన్నారు. వారందరూ కూడా భాస్కరరావు గారు సన్మానిస్తున్నారు. అదిగో సత్యనారాయణ గారు టీటీసీ ట్రైనింగ్ మేట్, లక్ష్మీనారాయణ గారు టీటీసీ ట్రైనింగ్ మేట్. అదిగో సత్యనారాయణ గారు ఫలాలతో భాస్కరరావు గారిని సత్కరిస్తున్నారు. సన్మానించిన వారందరూ కూడా స్టేజ్ దిగి వెళ్ళి భోజనం చేయవలసిందిగా కోరుచున్నామండి. సూర్యనారాయణ గారు తీశారు ఫోటో. మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోండి. మాకు కూడా పెట్టండి ఫోటో. భోజనం చేసేయండి ముందు సార్. సీని గారు వెళ్ళండి.